హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నిన్న వైకుంఠ ఏకాదశి కదా, మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు, అలానే నైట్ అంతా జాగారం చేశారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మమ్మల్ని అడుగుతున్నావు, ఇంతకీ నువ్వు ఉపవాసం ఉండి జాగారం చేసావా అనే డౌట్ రావచ్చు. దాని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. పొద్దున్నే అయితే వలసపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి ఉత్తర ద్వార దర్శనానికి అయితే వెళ్ళాను కదా. ఇంకా మా ఊర్లో రామాలయానికి వెళ్ళి పలారం అయితే చేయలేదు. ఇంకా అందుకే ఈవినింగ్ అయితే వెళ్ళానండి. పలారం చేసి దండం పెట్టుకుని కొంతసేపు ఉండి వద్దామని చెప్పి ఇంకా వెళ్ళిన తర్వాత అయితే అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఇంకా ఇంతలో అత్తయ్య వచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టమని చెప్పారు. ఇంకా నేనైతే దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత కొంతసేపు ఏకనామంలో అయితే కూర్చున్నానండి. స్వామివారి మండపం పైన ఇలా అందరూ కూర్చుని పొద్దుటి నుంచి ఏకనామం చేస్తున్నారు. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక్కడైతే త్రివేణి ఒక చేత్తోనే తాళాలు కొడుతుందని చెప్పి నేను వీడియో తీస్తున్నా. ఇంతలో నేను వీడియో తీయటం చూసి దాక్కుంటుందన్నమాట. ఇంకా ఇంతలో గుళ్ళాయి గారు అయితే వచ్చారు. స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత స్వామివారి కైంకర్యాలన్నీ చూసిన తర్వాత హారతి అయితే ఇచ్చారు. నేనైతే ఏకాదశి ఉపవాసం లేనండి, అలానే జాగారం కూడా చేయలేదు. నాకు చేయాలని ఉన్న సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం కావట్లేదు. న్యూ ఇయర్లోనైనా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదని దేవునికి దండం పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసరికి 10:30 అలా అయింది.